నమస్కారం రఘుకుమార్ చౌదరి గారు. నమస్కారం అంజి గారు. ఎలా ఉన్నారండి? అవునండి. కూటమికి ఈ భారీ మెజారిటీ వచ్చిద్దని మీరు ఊహించారా? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఉమ్, ఇచ్చాపురం నుంచి శ్రీకాళహస్తి వరకు మాట్లాడుతూనే ఉంటాను ఫోన్లో. కొంచెం గ్యాప్ వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది, ఏంటి, అక్కడే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది. పైగా టీడీపీలో నాకు మంచి లీడర్స్ నాకు బాగా దగ్గర పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే. అంద కొంతసేపు నెగిటివ్ కూడా ఆలోచించాను. అన్ని రాకపోతే ఎందుకు రావు, ఏం చేస్తే వస్తాయి, అది అన్ని షేర్ చేసుకోవడం, నాకు తెలిసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తోటి వాళ్ళతోటి షేర్ చేసుకోవడం, ఎక్కడన్నా ఏమన్నా మైనస్ పాయింట్ ఉంటే మనం తగ్గించుకోవటం. బట్ అన్నిటిని డామినేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలయిక. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా అది వెళ్ళిపోయింది. మా అంచనాలు దాటిపోయింది. అది ఎక్స్పెక్ట్ చేసింది. కానీ బీజేపీ గెలిచినప్పుడు మైనారిటీ ఓట్లు చేలుతాయన్నో రకరకాలు చాలా స్ప్రెడ్ అయినాయి కదా. స్ప్రెడ్ అయిన బట్టి వీళ్ళు దాన్ని ధీటుగా సమాధానం చెప్పారు. ఓకే. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ధీటుగా చెప్పారు. మైనారిటీ వర్గాలకి ఎటువంటి హాని ఉండదు, ఏం మార్పులు ఏమి ఉండవు, డెవలప్మెంట్ అందరికీ సమానంగా ఉంటుంది, నన్ను నమ్మండి, మేము ఉన్నాం అన్నారు. తర్వాత వాళ్ళు కూడా నమ్మారు. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేసే అన్నారు కదా అన్ని సీట్లు వస్తాయని. ఏమేం కారణాలు మీరు ఐడెంటిఫై చేసిన కారణాలు ఏంటి? అంటే గత 5 సంవత్సరాల్లో జనం బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. అన్ని రంగాల్లోనూ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. అంటే పాపం పొలిటికల్గా డిస్టర్బెన్స్ ఉన్నారు, ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్లో ఉన్నారు, రైతులు డిస్టర్బెన్స్లో ఉన్నారు, ఎంప్లాయీస్ డిస్టర్బెన్స్లో ఉన్నారు, సాధారణ గృహిణులు కూడా డిస్టర్బెన్స్ ఉన్నారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. నేను పలానా వాడే కారణం, పలానా పార్టీ కారణం అంటలేదు. ఆ డిస్టర్బెన్స్లు వీళ్ళు వస్తే పోతాయన్న నమ్మకం ప్రగాఢంగా ఉంది ఈ ఓటర్స్కి. ఓకే. అదే మెయిన్ కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబు గారు అనుభవశాలి, నో డౌట్. పవన్ కళ్యాణ్ గారి ఆవేశం, ఆయన ఆలోచన, ఈ రెండు ఒక జనరేషన్ రెండు మిక్స్ అయితే చాలా బాగుంటుంది. దానితోడు మోడీ గారి సపోర్ట్ ఉంటే మనకు మంచి డబ్బులు వస్తాయి, మంచి పథకాలు వస్తాయి, మంచి ప్రాజెక్టులు ఫినిష్ అవుతాయి. దీని ఏం చేశారంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే నాకు యూఎస్లోనూ 4,000 కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడికి. వచ్చి కామ్గా ఉండటం కాదు, ఇంటింటికి వెళ్ళి ఎడ్యుకేట్ చేశారు. కూర్చోబెట్టి ప్రస్తుత పరిస్థితి ఏంటి, రేపు కూటమి వస్తే పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా మీకు వచ్చిన నష్టాలు ఏ కారణంగా వచ్చాయి, మీకు రాబోయే లాభాలు ఏమొస్తున్నాయి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, మీరు ఎందుకు ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేది బాగా ఎడ్యుకేట్ చేశారు. ఓకే. ఆల్మోస్ట్ 3 months పట్టింది వాళ్ళకి. అది బాగా ఇంపాక్ట్ పల్లెటూరులో కూడా వెళ్ళిపోయారండి మన సాఫ్ట్వేర్ వాళ్ళు. ఓకే. అది ఎందుకంటే మా ఊర్లో కూడా జరిగింది కాబట్టి, మా ఇంట్లో కూడా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా భవిష్యత్తు ఎలా ఉండాలి, మా భవిష్యత్తు మేము యూఎస్లో జాబ్ చేస్తామంటే కారణం ఎవరు, ఇప్పుడు జాబ్స్ లేవంటే కారణం ఎవరు, ఒకప్పుడు డెవలప్మెంట్ ఉందంటే కారణం ఎవరు, ఇప్పుడు లేదంటే కారణం ఎవరు, మీరు ఆలోచించి ఓటేయండి. దీన్ని క్రిస్టల్ క్లియర్గా ఎవరిని విమర్శించకుండా వాళ్ళ మనసుకు హత్తుల్లా చెప్పారు. ఇప్పుడు నేను ఒక పార్టీ చెందినట్టు ఉంటాను, మీ పార్టీ మంచిది కాదండి, ఈ పార్టీ కొట్టేయండి అలా చెప్పాల. అభివృద్ధి ఇలా వస్తుంది అని చెప్పారు తప్ప ఎంతసేపటికి పాజిటివ్ ఓటింగ్ ఎక్కువ వచ్చింది. పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం అని అన్నారు. సో మీ సినిమాలన్నీ కూడా విప్లవ భావజాలానికి దగ్గరగా ఉంటాయి. అవును. సో ఆ తీసుకున్న కాయిన్ కరెక్టేనా వాళ్ళు? ఆ స్టేట్మెంట్ నాకు కరెక్ట్ అనిపించలేదా? ఓకే. ఎందుకంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోటీ అంటే ఎవరు పేదవాళ్ళు, ఎవరు పెత్తందారులు కూడా చెప్పగలేరు ఆడియన్స్, ఓటర్స్కి ఎడ్యుకేట్ చేసిన టీమ్స్. ఓకే. అంటే కూటమి పెత్తందారుల కింద లెక్క. అదే మరి వాళ్ళ అనుకున్న వాళ్ళు సార్ ఎవరి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, నా దగ్గర లేవు, నేను పేదవాడిని. ఎవరి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళు పెత్తందారులు అవుతారు తప్ప నేను ఎలా అవుతాను అనేది కూడా స్పష్టంగా గమనించారు. ఎవరో రాంగ్ కాయిన్ ఇచ్చారు. కానీ ఎక్కువగా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమం మేము తప్ప ఎవరు చేయలేదు అనేది కూడా ఉంది. సంక్షేమాన్ని ఎవరు కాదలేదండి, డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. ఓకే. డెవలప్మెంట్ లేని సంక్షేమం దేనికి? మనం బియ్యంలో డబ్బాలో బియ్యం ఉన్నంత కాలం బాగానే ఉంటాం, అవి తింటూ కూర్చుంటే మళ్ళీ నింపకుండా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి డెవలప్మెంట్ కూడా కావాలి, అలాగే సంక్షేమం కావాలి. వీళ్ళు అది బాగా జనంలో తీసుకెళ్లారు. డెవలప్మెంట్, సంక్షేమం రెండు జోడుతుల బండిగా నడిపిస్తామని చెప్పారు. అది జనంలో బాగా ఎక్కింది. సో జగన్ గారి మొత్తం 5 సంవత్సరాల్లో మీరు ఐడెంటిఫై చేసినటువంటి మేజర్ కారణాలు ఏంటంటే తప్పులుగా చూడాలనుకుంటే? మెయిన్ కారణం డెవలప్మెంట్ లేకపోవటం ఉంది, అదొకటి. అది అందరి మనసులో బాగా డెవలప్మెంట్ లేకపోవడం అనేది అందరి మనసులో బాగా పడింది. ఓకే. అమరావతి బాగా దెబ్బపడింది సార్. అమరావతి 3 రాజధానుల కాన్సెప్ట్ అంతేనా? బాగా పడింది. ఇంకోటి పోలవరం, ఆయన ఎవ్రీ మండే పోలవరం, సోమవారం అని చెప్పి ప్రతి సోమవారం పోలవరం వెళ్ళేవారు. అవును. అది ఆగిపోయింది, ఇంకా డెవలప్మెంట్ ఆగిపోయింది. ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోయింది స్టేట్. అంటే మూడు రాజధానుల్లో అనేది ఒక మనకి ఎలా అనుకున్నారు తప్ప అది మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయింది. పాము నాడేది కూడా మన అక్కడ వెళ్తే నవ్వటం మొదలుపెట్టారు.
అంటే కౌరులు ఉమ్, ఎవరు మీరేం ఆంధ్ర వాళ్ళు మీ రాజధాని చెప్పండి ముందు చూద్దాం. ఉమ్, ఇది అందరూ హర్ట్ అయ్యారు. అమ్మ ఇది ఎక్కడ గొడవరా బాబు అని. ఆ, అలాంటివి కూటమికి బాగా ప్లస్ అయినాయి. ఓకే. ఎక్కువగా కమరావతి అని అన్నారుగా, దాన్ని అమరావతి కాదు. సార్ నేను కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నవాడిని, అక్కడ పుట్టినోడిని, అక్కడ పెరిగినోడిని. ఓకే. అక్కడ ఉంది చౌదరీస్ పర్సెంట్ చాలా తక్కువ. ఉమ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ ఎక్కువ. అందుకే చూడండి మంగళగిరి పక్క చుట్టుపక్కల ఎవరెవరు ఉంటారు చూడండి. చేనేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉమ్, ఇంకా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది సిఆర్డిఏ పరిధిలో ఉంది. ఓకే. అది తీసుకొచ్చి మాకు రుద్దారు కమరావతి కమరావతి అని. ఆ తర్వాత తెలుసుకున్నారండి ఆడియన్స్, ఓటర్స్ తెలుసుకున్నారు. ఓకే. సినిమా వాళ్ళం కాబట్టి ఆడియన్స్ వస్తారు. ఓటర్స్ తెలుసుకున్నారు. వీళ్ళు సమర్థవంతంగా చెప్పగలిగారు. ఉమ్, నువ్వు వాడని ఇంత పర్సెంటే, పైగా రెడ్డిస్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. మీకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు రెడ్డిస్ కూడా ఉన్నారు. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారండి. ఉమ్, 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 దాన్ని రాంగ్ కాయినింగ్ చేసుకున్నారు. మళ్ళీ రాంగ్ కాయినింగ్, ఓకే. అమరావతి అనేది రాంగ్ కాయినింగ్ అయింది. అది కూడా ఉమ్, ఉమ్, దాన్ని సమర్థవంతంగా కూటమి చెప్పగలిగింది. ఇది అద కాదు, అందరిది, ఇది మంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ది, ప్రతి ఒక్క వ్యక్తిది అని చెప్పగలిగారు. అది ఆడియన్స్ నమ్మారు, ఓటర్ నమ్మారు. ఓకే. ఓకే. ప్రధానంగా ఈ లాస్ట్ ఎలక్షన్ అప్పుడుది చూసుకున్నట్టయితే ప్రధానంగా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ యాడ్ అయిందండి. యాడ్ అయింది. యాడ్ అయింది, ఖచ్చితంగా యాడ్ అయింది. ఓకే. ఉమ్, అంటే ఇంకా అంత పెద్ద పదాలు నేను చెప్పలేను కానీ ఉమ్, డెఫినెట్గా యాడ్ అయింది. బాబు గారికి బాగా సపోర్ట్ వచ్చింది. ఓకే. జనసేన. బాగా సపోర్ట్. ఓకే. ఓకే. మీరు కథలు రాసేటప్పుడు కూడా రాజకీయాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు కదా. ఆటలేసే సినిమా అంతా అదే, అవును. తర్వాత అది కూడా పొలిటికలే కదా. ఇంకో సినిమా మీది ఆ, ఏది, పిల్ల నూలేజ్, ఎండకు వచ్చేప్పటికి ఎండుకు వచ్చేటప్పుడు కదా. సో ఇక్కడ ఈ చాలా మంది వైస్రాయ్ ఇన్సిడెంట్ తో దాన్ని పోల్చారు. ఒక సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ అంటే అక్కడ ఎవరు ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఉన్నారని చెప్పి డ్రామా ఆడతారు. అక్కడికి వెళ్తే ఒకడే ఉంటాడు. రైట్. చాలా మంది ఉన్నారండి ఇక్కడ, నువ్వు వచ్చావు కదా అలా అందరూ వస్తారా అని కొన్ని దాన్ని వైస్రాయ్ ఇన్సిడెంట్ అన్నారు. నేను నమ్మల, అసలు నాకు ఆ సంగతి తెలియదు. బట్ వైస్రాయ్ దగ్గర నేను వెళ్ళిన మాట వస్తాం ఆ రోజు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ వెళ్ళాను. ఓకే. అక్కడ ఉన్నాను తప్ప సినిమాలో అది పెట్టలేదు నేను. అది కథను అనుసరించి వాడిని పడేయాలి, ఒక దుర్మార్గుని పడేసి మంచివాడిని నిలబెట్టాలి, దీనికి ఏం చేయాలని చెప్పి హీరో క్యారెక్టర్ తెలివిగా వేసిన ప్లాన్. ఓకే. ఓకే. ఆటాడిస్తూ ఉంటాయి పొలిటికల్గా. అది అసలు పొలిటికల్ సినిమానే. దాంట్లో ఎమ్మెల్యేని తిట్టాను, మీడియాని మిమ్మల్ని కూడా తిట్టాను. ఓకే. మీడియాని తిట్టాను, ప్రింట్ ప్రెస్ తిట్టాను. ప్రతి పొలిటీషియన్ బ్యాడ్ మీడియాలో కూడా ఉంది, బ్యాడ్ ఉంది, వాళ్ళనే ఉన్నా బ్యాడ్ వాళ్ళనే. పొలిటిక్స్లో కూడా బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, వాళ్ళని. ఇలా ఉండకూడదు. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల గురించి చర్చించే ఒక పవిత్రమైన వేదిక. ఆ వేదికలో వెళ్ళాలంటే ఇలా గాలి నా కొడుకులు, రౌడీ నా కొడుకులు ఇలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఎడ్యుకేటర్స్, ఇవాళ జరిగింది అదే. ఎడ్యుకేటర్స్ రావాలి, వాళ్ళు మా గురించి మాట్లాడాలి, మా డబ్బు అది. అదే మెయిన్ థీమ్ ఆటలేసే సినిమా. విలన్ బేసిక్గా ఎంపీ దాంట్లో. ఓకే. ఒక రౌడీ, అలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పాం. యాక్చువల్గా బాలయ్య బాబు గారి కాంబినేషన్ మీది అవును, ట్రాక్ ఎక్కాలి, అవును, ఏదో ఇదైంది. అవును. ఈ హిందూపురం ప్రజల్ని ఓన్ చేసుకున్నారు. ఆయన చేసిన పనులు కూడా అలా ఉన్నాయిగా. ఆయన రోడ్ వేయటం కానీ, డెవలప్ చేయడం కానీ, అందరినీ దగ్గర తీసుకోవటం కానీ, నా మనుషులు అనుకోవటం కానీ. ఎక్కడో నిమ్మకూరు, ఎక్కడ హిందూపూర్ అండి. హిందూపూర్లో జనం ఆయన ఓన్ చేసుకున్నారంటే ఆయన ఎంత వర్క్ చేసినట్టు లెక్క. ఓకే. ఎక్కువగా మీరు గమనించినట్టయితే ఇటు నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇటు నారా ఫ్యామిలీలో ఒక ఛాలెంజ్ స్వీకరించినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడో నిమ్మకూరు, ఎక్కడ హిందూపూరు, అవును, అక్కడ ఎంచుకోవటం బాలయ్య బాబు గారు. ఎక్కడ కుప్పం, ఎక్కడ మంగళగిరి లోకేష్, అంతే కదా. అవును. అంటే లోకేష్ గారు ఓడిపోయినప్పటి నుంచి రాటు తెలియడు ఆయన. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఈసారి కొట్టాలరా హిట్ అని చెప్పి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో, ఆయన వెళ్ళిపోయి అక్కడే ఉండి ఈయన హిందూపూర్లో ఎలా ఓన్ చేసుకున్నారో అక్కడ ప్రతి ఒక్క ఓటర్ని ఓన్ చేసుకున్నారు ఆయన. చేనేతి రంగాలకి మిషన్లు ఇవ్వటం, అందరికి హెల్ప్ చేయటం చాలా బాగా చేసుకున్నాడు ఆయన. అందుకే 90,000 ఓట్లు ఉంటే 90,000 మించి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఛాలెంజ్గా తీసుకున్నారు. బాబు గారు ఛాలెంజ్ తీసుకున్నారు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ తీసుకున్నారు, లోకేష్ గారు ఛాలెంజ్ తీసుకున్నారు, బాలయ్య ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ రోడ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు. వాళ్ళందరికంటే జనం ఛాలెంజ్గా తీసుకున్నారు ఈసారి. ఓకే. గెలిచింది పార్టీలు కాదండి, జనం గెలిచారు. ఏపీ పీపుల్ గెలిచారు. ఓకే. ఓకే.
అదే జనం వర్సెస్ జగన్ అంటూ అదేనా నినాదం? ఏపీ పీపుల్ గెలిచారంట. ఏపీ పీపుల్. ఓకే. ఓకే. కానీ అయినప్పటికి కూడా ఒక 40% బ్యాంకింగ్ ఎప్పుడు ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అవును. ఉమ్, ఇప్పుడు మీకు 100% ఎక్కడ, 40% ఎక్కడ? మెజార్టీ ఇస్ మెజార్టీ. ఓకే. ఒక్క ఓటుతో గెలిచినా కూడా మెజార్టీ గెలిచినట్టే ఆ, కదా. గెలుపు కాబట్టి తప్పే. అది మన గెలుపు అనేది ఇంపార్టెంట్ తప్ప, ఓకే. అంటే ఒక రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం మన మెజార్టీ వాళ్ళని రమ్మంటారు గవర్నర్ గారు. మీరు ఒకళ్ళే ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారా, అట్లా ఉండదు. ఎవరు మెజార్టీ, ఇద్దరు ఉన్నారా, ఇటు ఒకళ్ళే ఉన్నారా అయితే మీకు ఆహ్వానం వస్తుంది. కాబట్టి 40% అనేది కరెక్ట్ కాదు. 60% ఉన్నారు కదా. 100 మందిలో మిమ్మల్ని 40 మంది కావాలనుకుంటే 60 మంది వద్దనుకుంటే మరి దాని అదే పాయింట్. ఓకే. 100 మందిలో 60 మంది మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, 40 మంది నన్ను కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ 40 మందికి కూడా మీరు ఒకటి ఫస్ట్ చెప్పారు. ఇప్పుడు ఏది ఒక డబ్బాలో ఉన్నంత వరకే పెడతారు తర్వాత. అవును. ఇప్పుడు ఆ 40 మంది ఇప్పుడు దాకా తింటా ఉన్నారు అనుకుందాం అండి. అయిపోయిన తర్వాత చూస్తారంటారా ఎట్లా? చూడాలి సార్, ఇంకా 5 years ఉంది కదా. అట్లా కాదు జనరల్గా. అంటే ఇంకా ఇప్పుడు నాకు తెలిసి 5 years తర్వాత మాట్లాడుకోవాలి మనం ఏదన్నా. 4.5 years తర్వాత 6 నెలల్లో మాట్లాడుకోవచ్చు. మొన్న ఎంత కష్టపడ్డాము పార్టీ కోసం, డెఫినెట్గా వచ్చే దాంట్లో అలాగే కష్టపడతాం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎనలిస్టులు ఉన్నారు, పొలిటికల్ ఎనలిస్టులు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కాలేజీ ఓనర్స్ ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, నాకు ఇంకా డౌన్ టాడన్ వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకే మాట మొన్న, ఓకే, ఈసారి కూటమి రావాలి, ఈసారి కూటమి రావాలి అని. నేనేమనుకున్నానంటే 5 years తర్వాత కూడా ఇదే లెగసీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నానంటే, ఈలోపు మనవాళ్ళు చేసే డెవలప్మెంట్, ఒక అమరావతి కంప్లీట్ చేయడం కానీ, పోలవరం కట్టడం కానీ, మెగా డిఎస్ ఇవ్వటం కానీ, అందరికి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, సంక్షేమ పథకాలు అందించడం కానీ, ఇవన్నీ చూస్తారు. ఓటర్స్ చూస్తారు. 4.5 years చూస్తారు. 4.5 yearsలో చూసినప్పుడు మీరు మంచి చేస్తున్నారు, మీకు మంచి బట్టలు పెట్టాను, మీకు మంచి అన్నం ఇస్తాను, మీకు మంచి జాబ్ ఇచ్చాను, మీకు బండి కొనిచ్చాను, మీకు డబ్బులు కూడా ఇస్తున్నాను అనుకున్నప్పుడు ఇటు నుంచి పక్కెళ్ళే ఛాన్స్ ఉండదని నా అభిప్రాయం. మీరు అంత మంచి చేస్తున్నప్పుడు అంటే ఆ మంచితనంతో వీళ్ళు ఆకట్టుకుంటారు అనేది నాకు వన్స్ అగైన్ ఆకట్టుకుంటారని నమ్మకం నాకు. ఇప్పుడు ఈ 30 రోజులు గడిచిపోయింది. అవునండి. సో ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్ టేక్ ఆఫ్ నో డౌట్. ఓకే. అంటే అక్కడక్కడ అల్లరి చిల్లర జరుగుతున్నాయి కానీ ఫ్యాక్షన్ గొడవలాగా, అది కూడా నేను పార్టీల పరంగా తీసుకోవట్లేదు. కొంచెం ఫ్యాక్షన్ ఏరియాలో ఉంటాం, నీకు నాకు పడదు. నేను టీడీపీలో ఉంటే కంపల్సరీ వైసీపీలోకి వెళ్తావు, నేను వైసీపీలోకి వెళ్తే కంపల్సరీ టీడీపీలోకి వెళ్తావు. ఓకే. మధ్య మధ్య వారు అది పార్టీలు ఇప్పుడు జరిగింది వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కోసం. అలాంటి గొడవలు అనుకుంటాను తప్ప పార్టీలు కొట్టుకోవట్లేదు. అక్కడ పార్టీలు మొన్న కదా కొట్టుకుని అయిపోయింది అది. అదే ఇప్పుడు ఫ్యాక్షన్లు కొట్టుకుంటున్నారు. ఓకే. సో ప్రధానంగా మీరు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయాలనుకుంటే? రాజశేఖర రెడ్డి గారు మహాన్ లీడర్ ఆయన, నో డౌట్. నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి, నిజంగా పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయనతో కంపేర్ చేయలేం, ఆయనతో ఎవరిని కంపేర్ చేయలేం. ఓకే. సపరేట్ ట్రాక్ అయింది. ఆయన హెల్పింగ్ నేచర్ కానీ, ఆయన డేరింగ్ కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇప్పటికీ ఆయన అంటే చాలా మంది అభిమానించే ఉన్నారు. మరి జగన్ గారు కూడా అది ఆ రూట్లో అసలు లేరంటారా జగన్ గారు? మరి ఉంటే మన ఇట్లా వచ్చేది. అంతకుముందు గెలిచారుగా మరి, అన్ని సీట్లు వచ్చాయి. అప్పుడు ఒక ఛాన్స్ అన్నారండి ఆయన. అంటే కొత్తగా వస్తున్నాడు, ఇంకా ఏమన్నా వాళ్ళ ఫాదర్ చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, అంతకు మించి ఏమైనా చేస్తారేమో చూద్దాం, చెప్తున్నారు కదా ఒకసారి చూద్దాం అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. అంత చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం కాదు, ఆయన చేయాల్సిన పనులు అప్పుడు చేశారు. మీరు నాకు అన్నం పెట్టారు, పచ్చడి వేశారు, చికెన్ పెట్టారు, మంచి గడ్డ పెరుగు ఇచ్చారు, స్వీట్ పెట్టారు, నేనేదో పెడతాను అంటే ఏమో బిర్యానీ పెడతాడేమో అనుకున్నారు. ఈ ఉన్నాయి పోతాయి అనుకోలేదు. ఓకే. అక్కడ వచ్చింది తేడా. ఉచితాల మీద ఒక దర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఉచితాలు అనేవి కొన్ని ఉండాలండి, డెఫినెట్గా. మొత్తం కాదు కానీ కొన్ని ఉండాలి. ఏ రంగంలో ఉండాలి? డెఫినెట్గా రైతుల రంగంలో, డెఫినెట్గా నేను రైతు కూడా ఉండి వచ్చాను కాబట్టి ఒక రైతు బిడ్డగా అదే మాట్లాడతాను. డెఫినెట్గా రైతులకి ఉచిత కరెంటు, లేకపోతే ఉచితంగా మన వంగడాలు ఇవ్వటము, అంటే విత్తనాలు ఇవ్వటము, ఉచితంగా తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వటము, డెఫినెట్గా వాడిని ఆదుకోవాలి, కార్మికుల్ని ఆదుకోవాలి. అంటే అందరికి ఫ్రీ, అన్నీ ఫ్రీ అంటే కూడా మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. ఓకే. వాళ్ళకి బాధ్యత తెలిసేలాగా మీకు హెల్ప్ చేస్తూ వాళ్ళకి బాధ్యత తెలిసేలాగా ఉండాలి. అంటే ఉచితం అంటే ఎంతవరకు, మీకు ఒకరోజు చేపలు ఇస్తాం ఉచితం, రెండో రోజు ఇంకో 2 కేజీలు చేపలు ఇస్తాం వండుకోండి అని ఉచితం. బట్ మీకు వల కొనిచ్చి అది కూడా ఉచితంగానే, వల కూడా ఉచితమే, ఇది ఉచితమే, చేప ఇవ్వటం ఉచితమే, వల ఇవ్వటం ఉచితమే. కానీ వల ఇవ్వటం వల్ల మీకు బాధ్యత తెలుస్తుంది, చేపలు పట్టుకోవటం మీకు తెలుస్తుంది.
ఆ చేపలు పట్టుకోవడం నేర్పించి మీకు వల ఉచితంగా ఇస్తే ఆ ఉచితం తప్పు కాదు. చేపలు ఫ్రీగా తీసుకొచ్చి ఇవాళ వండుకో, రేపు వండుకో అని ఫ్రీగా ఇస్తే అది తప్పు అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్‌గా డెవలప్‌మెంట్ వైజ్ చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో బాగా వెనకబడిందనుకోవాలా? బాగా కనపడింది. ఆ? అన్ని రంగాల్లోనూ. హ్మ్. ఇప్పుడు ముందుకెళ్తుంది స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అయిందా? హ్మ్. ఆ! మనకి ఏ పార్టీ మీద కోపం ఉండదండి. మంచి చేసేవాళ్ళు ఏ పార్టీ ఉంటే వాళ్ళని ఆదరిస్తాం డెఫినెట్‌గా అని ఆంధ్ర ప్రజలు నిరూపించారు. ఓకే. ఓకే. సో, ఎందుకు మీకు ఎన్టీఆర్ గారి మీద విపరీతమైన అభిమానం ఎందుకు? ఆయనంటే అభిమానులు లేనివాళ్ళు ఎవరు? ఆ! ఆయన మహానుభావుడు కదండీ. అమ్మో! ఆయన గురించి మాట్లాడేంత అనుభవం లేదు, అంత వయసు లేదు. అదొక గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆయన గురించి మనం వింటూ ఉంటే. అంటే పెద్ద పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా! ఆయన నేను చూసింది ఫస్టు 'సంగం డైరీ'లో చూసా. 'సంగం డైరీ' అని నారా కోట పక్కన ఉంటుంది. ఆ! 'సంగం డైరీ'. అవును. ఆ 'సంగం డైరీకి' ఏదో ఓపెనింగ్‌కి వచ్చారండి. అప్పుడు నేను చిన్న పిల్లోడిని. థియేటర్‌లో సినిమా చూస్తున్నా. ఇంకా రావటం లేట్ అవుతుందని చెప్పి అది కూడా అక్కినేని నాగేశ్వర గారి సినిమా 'భక్త సిరియాడ' ఆహా! అనే సినిమా 20 టైమ్స్ కదా! అది ఎప్పుడో 5, 6 సార్లు రిలీజ్ అయి ఉంటుంది అప్పటికి సినిమా. ఓకే. దాంట్లోకెళ్ళాము. పైన డబ్ 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 హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. బద్దలు ఇది గేట్లు. నేను పడిపోయా కింద. దేవుడు కోటతో అన్నా అని పరిగెడుతున్నారు. ఆ జనంలో పాటు నేను కూడా పరిగెట్టి ఫస్ట్ టైమ్ ఆయన చూశానండి. ఏంటి ఆ సమూహం ఏంటి? ఆ జనం ఏంటి? ఆ పిచ్చి ఏంటి? అసలు ఏంటి ఈయన? అంటే అది అదృష్టం సార్ అది. హ్మ్. అందరికి రాదు. ఈజ్ లెజెండ్ గ్రేట్. ఆ తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయింది. ఆ బ్లడ్ ఆయన బిడ్డని నేను డైరెక్ట్ చేసినప్పుడు ఆయనతోనే చేస్తున్నాను అని ఆ ఫీల్‌తో సాటిస్ఫై అయ్యాను నేను. ఎన్టీఆర్ గారితో పరిచయం లేదు కదా! అదేలెండి. అంటే బాలయ్య బాబు గారిది ఆహ్, హిట్ రాకపోయినప్పటికి గూడా హ్మ్. మళ్ళీ హ్మ్. మీకు నెక్స్ట్ రావాల్సింది. రావాల్సింది. ఎక్కడో అది అవునవును. ఆ ట్రాక్ పడల. మళ్ళీ వస్తది. మళ్ళీ వస్తది. మళ్ళీ మళ్ళొస్తది. వస్తది. హ్మ్. మళ్ళీ హ్మ్. వస్తది. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన దూసుకెళ్ళిపోతున్నారు. అది అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. ఇటెళ్తున్నారు. ఇక్కడ ఇక్కడ హ్యాట్రిక్ కదా! అవును. ఇక్కడ హ్యాట్రిక్. ఇక్కడ అవును. హ్యాట్రిక్, అక్కడ హ్యాట్రిక్. అక్కడ ఇక్కడ హ్యాట్రిక్. ఇక్కడ మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ వస్తే అక్కడ డబుల్ హ్యాట్రిక్ డబుల్ వస్తది. హ్యాట్రిక్. హ్మ్. హ్మ్. సో, మీరు చూసిన బాలయ్య బాబు గారిలో మంచితనం ఏంటి? మీరు చూసిన బాలయ్య? ఆయనలో అన్నీ మంచితనాలే. హ్మ్. ఏది ఇది అని ఒక్కడని చెప్పడానికి లేదు. ఆ! నేను ఆయనతో వర్క్ చేస్తున్న 155 రోజులు షూటింగ్ డేస్‌లో కానీ, ఆయనతో పర్సనల్‌గా ట్రావెల్ అయిన 1 ½ ఇయర్ కానీ, ఆ తర్వాత ట్రావెల్ అయింది కానీ, ఆయన ప్రతి ఫంక్షన్‌కి నన్ను పిలిచేవాళ్ళు. ఆయన ప్రతి బర్త్‌డేకి నేనుంటాను. హ్మ్. ప్రతి ఓపెనింగ్ నేను ఆల్మోస్ట్ నేనుంటాను. అందరితో చాలా సరదాగా చాలా జోవియల్‌గా ఉంటారండి. ఏది హ్మ్. బయట చెప్పి నమ్మొద్దు మీరు. ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. ఒక కోడక్టర్ ఈయన చాలా సరదాగా ఉంటారు. ఆడితో బాగా ర్యాపో పెరిగింది. హ్మ్. ఎవరికి ఈయనకి. వాడి పేరు మోహన్. హ్మ్. వైజాగ్‌లో బీచ్‌లో అది హార్బర్‌లో షూటింగ్. ఆడికి ఇప్పుడు నేను లిప్‌స్టిక్ పూస్తా చూడు ఎలా ఉంటాడో చూద్దాం అన్నాడు. నేను "ఏ మోహన్ ఆ సార్ పిలుస్తున్నారంట." వస్తే పట్టణంలో పట్టుకొని వాడు గిజగత్త అనుకుంటున్నాడు. ఈయన పట్టు వదలరు కదా! లిప్‌స్టిక్ పూసాడు. వాడు పక్కకెళ్ళి లిప్‌స్టిక్ పూసుకున్నాడు. "ఏయ్! తుడిచేయండి మళ్ళీ వస్తా. తొడగకూడదు సాయంత్రం దాకా" అన్నాడు. వాడు ఈవిడ దాకా ఉండి పాపం వాడికి అనీజీగా ఉంది. ఆ లిప్‌స్టిక్‌తో ఉంటాం. ఇంకా నేను ముగ్గురు చొక్కటి పెట్టాడు ఈయన. వాడు వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయాడు లొకేషన్ నుంచి. మరుసటి రోజు మార్నింగ్ మేము వాకింగ్ డైలీ బాలకృష్ణ గారితో వాకింగ్ చేసేవాడిని ఓకే. వైజాగ్‌లో. హ్మ్. అప్పుడు చెప్పారు ఆయన. నేను పాపం హర్ట్ అయ్యావా మోహన్ ఏమన్నా అన్నాడు. హ్మ్. చూసి ఏం లేదండి అన్నాను. అవును ఎక్కడ వాళ్ళు ఎక్కడ స్టే చేస్తాను స్టాఫ్ మీది అన్నారు. హ్మ్. ఇక్కడ నుండి మేఘాలయ హోటల్‌లోని. వెళ్దాం పద హర్ట్ అయ్యడం మాట్లాడదాం. సార్ సార్ భలేవాడు సార్ వాడు షూటింగ్‌కి వచ్చేస్తాడు. ఏం లేదు సార్ మీరు వెళ్ళండి అన్న. ఆ! అంటే అంత గోల్డ్ అండి. ఓకే. ఓకే. అంత సరదా మనిషి. ఓకే. ఓకే. బట్ ఆయనకేంటంటే ఆయన చెప్పిన టైంకి వస్తారు. రాగానే షాట్ తీయాలి. హ్మ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ హావ్ టు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను అలాగే చేసేవాడిని. ఓకే. 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 కానీ మీరు ఇది చెప్పాలి. బాలయ్య బాబు గారికి ఖచ్చితంగా మంచి హిట్ ఇద్దామని కథ రాసుకున్నారు. 2 కథలు అనుకుంటా మీరు చెప్పింది. రెండో, మూడో. ఆ రెండో మూడో రొన్ ఇది ఓకే అయింది. సో, ఇది ఓకే అయిన తర్వాత ఇది మంచి రిజల్ట్ రాలా. హ్మ్. దాని తర్వాత మీరేసుకున్న ట్రాకు ఆ! ఎక్కడ ఫెయిల్ అయింది? నేనే సాటిస్ఫై అవ్వలే కథలో. ఆ! పైగా ఇప్పుడు ఆయన వెళ్తున్న ట్రాక్ విధానం చూస్తే హ్మ్. ఇంకా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కథ. ఓకే. ఆ! అంటే ఇప్పుడు బడ్జెట్ పెరిగింది, ఆయన రేంజ్ పెరిగింది, ఆయన ఎనర్జీ పెరిగింది, ఆయన సక్సెస్ రేట్ పెరిగింది. హ్మ్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకొని నేను సాటిస్ఫాక్షన్ నాకు కాన్ఫిడెంట్‌గా అయ్యాను నేను అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఐ విల్ గో టు సార్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ హిమ్. ఐ విల్ కన్విన్స్ హిమ్. ఓకే. డెఫినిట్‌లీ ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే. ఓకే. హ్మ్. కానీ మీరు మళ్ళీ సేమ్ బాబురావు గారు కాంబినేషన్‌లో హ్మ్. కూర్చున్నట్టుగా తెలిసింది. ఆ! అది కూర్చున్నాం. అదే. ఆ! అది కూర్చున్నాం. ఆ! అది ఏంటి 1 ½ ఇయర్ జరిగింది. అంటే దాంట్లో ఈ హీరో, ఆ హీరో అని ఫిక్స్ కాలా. ఓకే. ఎప్పుడు ఈ తరంలో హీరోయిన్ ఫిక్స్ కారు కదా! ముందు కట్ చేసుకుంటాం. హ్మ్. ఆయన హ్మ్. బాబురావు గారి స్టైల్ హ్మ్. కట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. కానీ కన్ఫర్మ్‌గా ఈయనకే ఎళ్ళినట్టుగా ఫైనల్‌గా లేదు. కాదా? లేదు. ఓకే. ఆ! ఆహా! ఆ! లేదు. అలా హీరో ఎవరని అనుకోలే మేము. ఓకే. ఆ! మరి ఎవరు చెప్పారో తెలీదు నాకు.